ఎప్పటి నుంచి వస్తున్నారండి ఇక్కడికి? మేము గత 2006 నుండి ఉన్నామండి. అంటే కింది పక్క ల్యాండ్ ఈ పక్క ల్యాండ్. పక్క ల్యాండ్. సో మాకు ఈ గుడి అంటే అప్పటి నుండి రావడం. ఓకే, అంటే దీనికి సంబంధించి మీ అనుబంధం అంటే పక్కనే ల్యాండ్ ఉంది, సో ఇది పెద్ద గుట్ట. అంటే కళ్యాణ్ గారు దీన్ని ఒక పర్పస్ లో ఉంటే ఇక్కడ జరిగింది ఇంకొక అద్భుతం. ఆయన ఒక ఆయన సొంత అభిప్రాయం శనీశ్వరుని పెట్టుకోవాలి, ఇక్కడ స్వయంభూత స్వామి గారు ఇలాంటివి చెప్పగలిగితే మీలాంటి పక్కన ల్యాండ్ ఉండడం వల్ల ఏంటి? ఇది యాక్చువల్లీ నేను చెప్పడం అని కాదు, ఇక్కడ స్థానికుల ద్వారా నాకు తెలిసింది ఏంటంటే ఇది ఒక 1000 సంవత్సరాల కన్నా పురాతనమైనది స్వయంభూ కాలభైరవ. ఇక్కడికి ప్రత్యేకత ఏమంటే ఈ పైన లింగ రూపాన ఆల్ 4 డైరెక్షన్, అంటే మేము ఇప్పుడు అంటే అన్ని ఉన్నాయి కానీ ఖాళీ ఉన్నప్పుడు ఎట్ సైడ్ చూసినా ఇప్పుడున్న పైన లింగ రూపాన ఉంటుంది. వీళ్ళు క్లీన్ చేసేటప్పుడు ఇదంతా పార్క్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఈ చిన్న స్టోన్ ఇది కూడా తీయలేకపోయింది. అంటే ఇవంతా ఇంటర్లింక్ ఉన్నాయి. చాలా వాళ్ళు బాగా ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళు క్రిమినల్ అడ్వకేట్స్ అయిన అడ్వకేట్ లో దాంట్లో ప్రొఫెషనల్లీ డూయింగ్ వెరీ గుడ్. అది కాకుండా ఎవ్రీ ఈవినింగ్ బేగంపేట నుండి వచ్చి ఇక్కడ ఇంత డెవలప్మెంట్ చేయడానికి వాళ్ళ శ్రమ, వాళ్ళతో పాటు ఇద్దరు పిల్లలు కూడా రెగ్యులర్ వస్తుంది. అట్లా ఈ టెంపుల్ కొద్దిగా డెవలప్ మంచిగా చేసి. సో అట్లా ఈ రాళ్ళు తీయడానికి కూడా అంటే నేను అంటారు కదండి, దైవ కార్యం చేయాలంటే పర్మిషన్ కావాలి, ఆయన తీయనియలేదు. సో ఇది తెలియని పవర్ ఉంటుంది కదా. అంటే అదే విధంగా ఏదైతే శని భగవాన్ చేసినారో అది కూడా చాలా పవర్. చాలా మందికి చాలా మంచి జరిగినాయి అని ఎన్నో రకరకాలుగా చెప్పుకున్న స్టోరీస్ మాకు ఐడియా. అంటే ఇక్కడ ప్రతి ఒక్కరు చెప్పడానికి ఒక పాజిటివ్ వైబ్స్ అనేది చాలా. మీరు అంత ఎవరో చెప్పడం వదిలేయండి, మీ టీము మీరు 2 నిమిషాలు ఇట్లా కూర్చోండి, ఏదైనా సరే ఉట్టి కళ్ళు మూసుకోండి అంతే. మన స్పిరిచువల్ పవర్ ఏంటి అనేది బాగా తెలుసు. సో భక్తులు ఎంతమంది అంటే దర్శనానికి ప్రతిరోజు ఎలా ఉంటారు? శని త్రయోదశి రోజు ఆబ్వియస్లీ క్రౌడ్ ఎక్కువ ఉంటారు. సాటర్డేస్ ఉంటారు. సో మేము క్రౌడ్ అవాయిడ్ చేయాలని మేము రెగ్యులర్ డేస్కి వస్తూ ఉంటాం. సో ఎప్పుడు వచ్చినా ప్రశాంతంగా ఉంటుంది, నీట్లీ ఆర్గనైజ్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ వెల్ ఆర్గనైజ్డ్ బై. అంటే ఇన్ అండ్ అవుట్ అంతా తనే చేసుకున్నారు, బాగా చేసినారు డెవలప్మెంట్. ఆయన ఏం చేశారంటే ఆయన ప్రైవేట్ ల్యాండ్లకి వెళ్ళి ఒక 5 acres పెద్ద ఏరియాని ఇదంతా టెంపుల్ కి అంటే చుట్టుపక్కల ఇంతకు ముందు ఈ రోడ్స్ అవి కూడా ప్రస్తుతానికి టెంపుల్ కి రావడానికి వే అంతా కూడా కళ్యాణ్ గారు ఆయన ఈ ఫ్రంట్ అంతా ఆయన ల్యాండ్ అండి. ఇదంతా తన్నే ల్యాండ్ మళ్ళీ రోడ్డు కూడా కట్టించి వెంచర్లకి వెళ్ళి ఒక రోడ్ వస్తుంది, ఇప్పుడు బ్యాక్ సైడ్ వెంచర్లకి వెళ్ళి ఇప్పుడు అయినాయి రోడ్స్. అంతకుముందు ఆయన డెడికేటెడ్ ఆయన సొంత ల్యాండ్లకి వెళ్ళి రోడ్ ఇచ్చారు. వాటర్ దగ్గర నుంచి ఏది ఇబ్బంది పడకుండా అంటే కరెంట్ ఎవ్రీథింగ్ అంత చూసుకోవడం. చుట్టుపక్కల ఎలా ఉందంటే అటుపక్క దీని వల్ల పక్క ఏరియాస్ కూడా పవర్ సెక్షన్స్ వచ్చేసాయి. ఇప్పుడు అంతెందుకు నా ల్యాండ్ కింద ఉన్నది, మాకు అడ్వాంటేజ్ అయింది, పెద్ద పవర్ ఉండే అది మేము తీసుకున్నాం, మేము యాడ్ ఆన్ చేసుకున్నాం. అట్లా ఆబ్వియస్లీ డెవలప్మెంట్ అవుతుంది, వెంచర్స్ కూడా వచ్చి ఉండే భక్తులు కూడా బాగా వస్తారు. సో వాళ్ళు ఏది ఆర్గనైజ్ చేసినా బాగా ప్లాన్ చేస్తారు, మంచిగా చేస్తారు. అందుకే మేము ఉండేది కొంపల్లి కానీ అక్కడ నుండి దర్శనం చేస్తాం.